మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 26వ అధ్యాయం 11వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో నిన్న ఆరంభించాము ఈ అధ్యాయం. పురంజనుడు అడవికి వేటకు వెళ్తాడు. తర్వాత ఇక్కడ రాజమహల్లో రాణి కోపంతో ఆమె ఆగ్రహించుకుంటుంది. సో ఈరోజు ఆమెకి కోపం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందనే విషయం అన్నీ చర్చించుకుందాము. సో నిన్న పురంజనుడు వేటకు వెళ్ళి ఏం చేశాడనే విషయాన్ని చర్చించుకున్నాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 11వ నంబర్ శ్లోకం. తత క్షుత్రిత్పరిశ్రాంతో నివృత్తో గృహమేవియన్ కృత స్నానోచితాహార సంవివేషు గతక్లమః. సో దీని తర్వాత రాజు, మనం చూసాం నిన్న వేటకు వెళ్ళిన ఆ వ్యక్తి పురంజనుడు వేటాడి ఎన్నో ప్రాణుల్ని చంపిన తర్వాత అలసిపోయాడు. తర్వాత ఇప్పుడు అలా అలసిపోయిన తర్వాత ఇంకా ఆయనకు చాలా ఆకలి. ఆయన మళ్ళీ తిరిగి తన రాజ్యానికి రాజమహల్కి వచ్చేసాడనమాట. రాజమహల్లోకి హరే కృష్ణ. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే. సో అలా రాజ్మహల్కి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్నానం చేసి సరైన ఆహారాన్ని, భోజనాన్ని తీసుకున్నారనమాట. డిన్నర్ తీసుకున్నారు. దాని తర్వాత ఆయన రెస్ట్ తీసుకొని, దాని తర్వాత ఈ రెస్ట్ తీసుకోవడం ద్వారా ఆయనకు ఎంతో అలసట అదంతా ఏదైతే ఉందో రెస్ట్లెస్నెస్ అంతా కూడా వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు,
భౌతిక ప్రపంచంలో వ్యక్తి ఇలా బాగా కష్టపడతాడు బయట వెళ్ళి. ఇంద్రియాలని భోగించడం కోసం, కావాల్సిన ఇంద్రియ వస్తువులు సేకరించుకోవడం కోసం డబ్బులు కావాలి. సో డబ్బుల కోసం అనేసి వారం అంతా కూడా బాగా పనిచేస్తారు. కానీ వారం తర్వాత అలసిపోతాడు ఇంకా వ్యక్తి. ఎక్కడైనా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు అనమాట. సో అలాగే ఇక్కడ పురంజనుడు కూడా వేటాడి అలసిపోయి ఇప్పుడు ఇంటికి వచ్చాడనమాట. సో ఫైనల్గా ఆయనకి కొంచెం ఇలా అనిపించింది అనమాట, అరే నేను వేటాడి ఇలా పాపం చేస్తున్నట్టున్నాను, ఇంకా పాపం చేయకూడదు అనే ఒక భావన ఆయనలో వచ్చి తిరిగి వచ్చేసాడనమాట ఇంటికి. సో ఈ విధంగా తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడనేది చూద్దామంట. సో ఇక్కడ మనకి పురంజనుడు ఆకలితో దాహంతో ఉన్నాడు అంటే ఇప్పుడు ఏంటంటే అతనికి ఎప్పుడైతే నేను పాపాలు చేస్తున్నాను అనే విషయాన్ని గుర్తుకొచ్చేసిందో అప్పుడు ఆయన ఇలా ఆకలి దాహంతో బాధపడుతున్నాడు అనమాట. దాని అర్థం ఇది. ఇంటికి తిరిగి వచ్చేసాడంటే మళ్ళీ నేను ధర్మాన్ని పాటించాలి, ఇల్లును వదిలేసి వచ్చేసాను, నా భార్యను వదిలేసి వచ్చేసాను అని అర్థం చేసుకొని మళ్ళీ ధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. స్నానం చేయడం అంటే ఇంకా అదొక రకమైన ప్యూరిఫికేషన్, అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం అతను చేసుకున్నాడు. నేను కలుషితం అయిపోయాను, స్నానం చేయాలి. సరైన ఆహారం తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఇంకా మాంసము, మద్యపానం ఇవన్నీ చేయకుండా సరైన భోజనం తీసుకున్నాడు అనమాట. దాని తర్వాత ఇలా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన మనసు కొంచెం స్థిరంగా ఉందన్నమాట. సో ఈ విధంగా మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే రజోగుణం తమోగుణం చేత ప్రభావితం అవుతాడో ఈ విధంగా వివరిస్తాడనమాట, పాపకార్యాల్లో పాల్గొంటాడు. అదే విషయం ఇక్కడ చెప్పారనమాట. తర్వాత మెల్లిగా ఆయన విషయాన్ని అర్థం చేసుకొని తర్వాత మళ్ళీ నేను ఇలా రజోగుణం తమోగుణం చేత ప్రభావితమై ఎన్నో పాపకార్యాలు చేస్తున్నాను తెలుసుకొని తర్వాత అవన్నీ వదిలేసి ఇంకా ధర్మాన్ని పాటించాలి అనుకుంటాడు. సో ఈ విధంగా ఒక వ్యక్తి కూడా తన జీవితంలో ఎప్పుడైతే ఇలా ఎన్నో కష్టాలు పడుతున్నారు, రోజంతా పనిచేస్తున్నారు, ఎక్కువ డబ్బు ఇంకా 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 ఎక్కువ డబ్బు సంపాదించడానికి, అలా దాంతో భోగించాలని, ఎన్నో రకరకాలుగా భోగించాలని ఇంద్రియ వస్తువుల్ని ప్రయత్నిస్తూ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో నేను దీనికోసం భోగించడం కోసం ఎన్ని పాపాలు చేస్తున్నాను, ధర్మాన్ని పాటించట్లేదు అనే విషయాన్ని గ్రహించి ఒక వ్యక్తి ఒకరోజు అలిసిపోయి ఇంకా ఈ పాపాలు చేసి జ్ఞానం వచ్చి అప్పుడు వదిలేయాలనుకుంటాడు. అది రిటైర్మెంట్, వానప్రస్థ అంటారు దాన్ని. సో ఆ విధంగా ఇది చాలా అవసరం అన్నమాట. ఈ పాప జీవితం నుంచి ఫస్ట్ రిటైర్మెంట్ తీసుకోవాలి, మనం వానప్రస్థ తీసుకోవాలి. సో ఆ విధంగా ఒక వ్యక్తి ఇలా తర్వాత గురువుని ఆశ్రయించి ఆధ్యాత్మిక జీవితం గురించి నేర్చుకొని ఆయన మార్గదర్శనంలో 4 పాపకార్యాలు వదిలేసి 4 నియమాలు పాటించి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలన్నమాట. సో బేసికలీ ఇక్కడ నెక్స్ట్ శ్లోకం చూద్దామంటే ఆత్మానం అర్హయాం చక్రే ధూపలేపాస్రగాదిభిః సాధ్వలంకృత సర్వాంగో మహిష్యమాదదే మనః. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ దాని తర్వాత పురంజనుడు ఇంకా తన యొక్క శరీరాన్ని బాగా అలంకరించుకున్నాడంట, మంచి మంచి ఆభరణాలతో. ఇంకా చందనపు లేపం కూడా పెట్టుకున్నాడంట, శాండిల్వుడ్ పల్పు శరీరం పైన రాసుకున్నాడు. ఇంకా మంచి పూలమాలలు ధరించాడు, పూలమాల వేసుకున్నాడు. ఈ విధంగా ఫ్రెష్గా రిఫ్రెష్ అయిపోయి బాగా అలంకరించుకొని ఇంకా తన రాణి ఎక్కడుందని వెతకడం స్టార్ట్ చేశారంట. ఏంటి దీని అర్థం అంటే ఇలా రకరకాల ఆభరణాలతో, పూలమాలతో, చందనపు లేపంతో ఇలా ఆయన డెకరేట్ చేసుకున్నాడు బాడీని. అంటే ఇది ఆయన సరైన ధర్మంకి సంబంధించిన జ్ఞానంతో. డెకరేషన్స్ ఆర్ కంపేర్డ్ టు నాలెడ్జ్ ఆఫ్ రిలీజియన్ అండ్ సెల్ఫ్ అని చెప్పారు ఇక్కడ ప్రభుపాల్ గారు.
ఆత్మజ్ఞానం, ధర్మం, జ్ఞానం వీటితో ఆయన ఇప్పుడు అలంకరించుకున్నాడు తన శరీరాన్ని. ఇప్పుడు అవి వదిలేసి వెళ్ళాడు కదా ముందు, ఇప్పుడు వాటిని మళ్ళీ ధరిస్తున్నాడు అనమాట. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు తన రాణిని గుర్తు చేసుకుని వెతుకుతున్నాడు. అంటే ఏంటంటే గుర్తుకు తెచ్చుకున్నాడు, అరే ముందు నా బుద్ధి బేసికలీ బుద్ధి ధర్మాన్ని పాటిస్తూ ఉండేది, ధర్మంతో యుక్తమై ఉండేది బుద్ధి. ఇప్పుడు అది ఎక్కడుంది అనేసి, అంటే ఇప్పుడు పురంజనుడు తన భార్య ఎక్కడుందని వెతుకుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ధర్మం కావాలి, ధర్మం నేను పాటించాలని పురంజనుడు డిసైడ్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు వెతుకుతున్నాడు అనమాట, నా భార్య ఎక్కడుంది, ధర్మపత్ని నేను వదిలేసి వెళ్ళిపోయాను, ఎక్కడుందని. ఈ విధంగా ఇక్కడ శ్లోకంలో రాశారు. ఇటువంటి సరైన జ్ఞానం మనకి శ్రీమద్ భాగవతం, భగవద్గీత వినడం ద్వారా వస్తుంది. ఒకటి సాద్వలంకృత అని ఇక్కడ శబ్దం ఉపయోగించారంటే ఏంటంటే, ఎవరైతే ఇలాంటి సరైన జ్ఞానం, సాధువుల నుంచి దొరికిన జ్ఞానం నుంచి అలంకరించబడి ఉంటుందో వాళ్ళ చేతన, సో అదనమాట, అప్పుడు ఆ వ్యక్తి కృష్ణ భావనామృతం పాటించడానికి ప్రయత్నిస్తాడు. అందుకే నరోత్తమ్ దాస్ ఠాకూర్ పాడతారు, సాధు శాస్త్ర గురువాక్య చితేతే కోరియ ఐక్య. సో ఒకవేళ మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలంటే సాధువులు, శాస్త్రాలు, ఇంకా గురువు యొక్క వాక్యాల్ని మన చేతనలో నింపుకొని ఉండాలన్నమాట, వాటిని పాటించాలి. అందుకే మనం గురువు, సాధు, శాస్త్ర వీళ్ళు ముగ్గురితో సాంగత్యం మనకు చాలా అవసరం అన్నమాట. తృప్తో హృష్ట సుదృప్తశ్చ కందర్పాకృష్టమానసః నవ్యచష్టావరారోహాం గృహిణీం గృహమేదినీం. సో రాత్రి డిన్నర్ తీసుకున్న తర్వాత ఆయన యొక్క ఇప్పుడు ఆకలి, దాహం కూడా తీరిపోయాయి. దాని తర్వాత పురంజనుడు ఆయన ఇప్పుడు హృదయంలో కొంచెం ఆనందాన్ని చూస్తున్నాడంట. ఈ విధంగా ఇప్పుడు ఇంకా చేతనలో ఉన్నతి సాధించడానికి బదులుగా ఆయన ఇప్పుడు మదనుడి ద్వారా మోహితుడైపోయి ఈ విధంగా తన భార్యని వెతుకుతున్నాడంట. ఎలాగైనా భార్యను వెతకాలి, ఎందుకంటే ఆమె ద్వారా ఆయన సుఖ సంతోషంతో ఈ యొక్క సంసార జీవితంలో ఉండగలుగుతాడని. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే 13వ శ్లోకానికి, సో ఇక్కడ ఇప్పుడు ఆయన సంతుష్టిని, ఆనందాన్ని పొందుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. అంటే ఇది ఇంకా ఆయన ముందు ఉన్న పాప జీవితాన్ని వదిలేశాడు. దాని ఆ పాప జీవితం యొక్క ఇంకా ఏవి అవశేషాలు కూడా మిగలలేదన్నమాట, అన్ని వెళ్ళిపోయాయి. ఇంకా ఇప్పుడు మదనుడి ద్వారా అతను మోహితుడైపోయాడంటే ఇప్పుడు ఆయన ముఖ్యంగా తన ధర్మపత్నిని వెతుకుతున్నాడు. ఎందుకంటే ముందు ఆయన బుద్ధి అంతా కూడా ధర్మంలో ఉండేది, సో ఆ బుద్ధి గురించే వెతుకుతున్నాడు. కానీ ఆయన తన భార్యని చూడలేదు, ఆయన కనిపించలేదు. సో వెంటనే అలా మనము ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నించినా కానీ వెంటనే కొంచెం సమయం పట్టొచ్చు మనం ఫుల్గా బాగా పాటించడానికి. ఇమ్మీడియట్గా అప్పీర్ అవ్వలేదు, వెంటనే ఆయనకు దొరకలేదు వాళ్ళ భార్య ఎక్కడుందనేది, కొంచెం వెతకాల్సి వచ్చింది. సో అందుకనే ఇక్కడ మనము ఇలా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలంటే మన యొక్క అలవాట్లను చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మాంసాహారము, మద్యపానము ఇవన్నీ వదిలేసేయాలి. ద్యూత క్రీడలు, ఇంకా అవైద్య స్త్రీ సంఘం ఇవన్నీ వదిలేసేయాలి. సాత్విక ఆహారము మనం సేవించాలి. సాత్విక ఆహారం అంటే మనకి ఎలా తెలుస్తుందంటే శాస్త్రంలో ఇచ్చారు. వీట్ అదే గోధుమలు, మన బియ్యం, పళ్ళు, కూరగాయలు, పాలు, ఇంకా చక్కెర, ఇంకా పాల పదార్థాలు ఇవన్నీ ఏంటంటే రైస్, దాల్, చపాతీ, సబ్జీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కావాల్సిన పోషక విలువల్ని అందిస్తుంది మనకి శరీరానికి. సో అది మనము భగవంతుడికి నైవేద్యం పెడి
వంట చేసి భగవంతుని నైవేద్యం పెట్టి ప్రసాదం రూపంలో తీసుకోవాలి. సో ఇలా చేయాలి మనం. అప్పుడు మెల్లిగా మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళగలం. కానీ ఇందులో కూడా కొత్తగా ఎవరైతే భక్తి జీవితంలో ప్రవేశించారో వాళ్ళు ఒక్కొక్కసారి ప్రసాదం పేరుతో చాలా ఎక్కువగా తినేస్తుంటారంట. మంచి మంచి బాగా లగ్జరియస్ ఫుడ్ స్టఫ్స్, అంటే చాలా రిచ్ ఫుడ్స్ చాలా ఎక్కువ తినేస్తారనమాట. సో ఇలా బాగా ఎక్కువ తినేస్తే ఈ మదనుడి ద్వారా ఆకర్షితులైపోతారు, వాళ్ళు మోహితులైపోతారు. సో ఈ విధంగా ఒకవేళ కొత్తగా ఉన్న భక్తులు మరీ ఎక్కువగా తినేస్తే వాళ్ళు కూడా అది కూడా పతనానికి దారి తీయొచ్చు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. సో ఈ విధంగా కృష్ణ భక్తిలో ముందుకెళ్ళడానికి బదులుగా వాళ్ళు మధుని ద్వారా ఆకర్షితులైపోతారు. సో ఆ విధంగా ఎవరైనా సరే, అది బ్రహ్మచారి అయినా సరే, బ్రహ్మచారి కూడా అలా ఎక్కువగా తినేస్తే అప్పుడు అతనికి కూడా, ఇది మామూలుగా మనకి NOIలో వస్తుంది, అదే ఉపదేశామృతంలో, మనం కంట్రోల్ చేయాలంటే మన టంగ్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా తింటే అప్పుడు ఇంద్రియాలు అజిటేట్ అవుతాయి, ఎక్కువ కంట్రోల్లో ఉండలేవు. సో ఆ వ్యక్తి అప్పుడు స్త్రీ ద్వారా మోహితుడైపోతాడు. బ్రహ్మచారి అయినా కానీ వానప్రస్థ అయినా కానీ అతను కూడా మళ్ళీ ఏ సంసార జీవితాన్ని వదిలేస్తున్నాడో మళ్ళీ ఆ సంసార జీవితాన్ని ప్రవేశించాలనుకుంటాడు, మళ్ళీ తన స్త్రీతో భోగించాలనుకుంటాడు, తన భార్యతో. సో లేకపోతే ఇంకో భార్యను వెతుకుతూ ఉంటాడు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి వెతుకుతూ ఉంటాడు. సో ఈ విధంగా కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి అలా మొత్తం అన్నీ వదిలేసి త్యాగం చేసేసి భక్తుల సాంగత్యంలోకి వచ్చేసి, లేకపోతే గురువుకి శరణాగతులు అయిపోయి దీక్ష తీసేసుకుంటారు. ఈ విధంగా కానీ వాళ్ళ యొక్క పూర్వపు పాపాలు, వాటి యొక్క అలవాట్ల కారణంగా మళ్ళీ ఒకసారి వాళ్ళు ఎక్కువ సమయం భక్తిలో ఉండలేకపోవచ్చు. అంటే అన్నీ వదిలేసి వచ్చేస్తారు భక్తిలోకి, బ్రహ్మచారి అయిపోతారు, లేకపోతే ఫుల్గా ఓకే. కానీ వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతారు అన్నమాట. సో కంటిన్యూ చేయలేక వాళ్ళు మళ్ళీ పతనం అయిపోతారు, కృష్ణ భక్తిని వదిలేస్తారు, ఈ క్యూపిడ్ లేకపోతే మధురుడి ద్వారా మోహితులైపోతారు. ఇలా మళ్ళీ భౌతిక జీవితంలోకి ప్రవేశించేస్తారు. సో ఈ విధంగా మరి లాస్ అయిపోయింది వాళ్ళకి. మరి అలా చాలామంది అందుకే ఎక్కువగా ఫుల్గా భక్తి చేస్తున్నారు అనుకోండి ఎవరైనా, లేకపోతే అన్నీ వదిలేసి బ్రహ్మచారి అయిపోతున్నారండి. ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ బెదిరిస్తూ ఉంటారు, భయపెట్టిస్తూ ఉంటారు. ఈరోజు అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ రేపు మళ్ళీ నీకు ఆసక్తి పుట్టి మళ్ళీ తిరిగి వచ్చేస్తావు, అప్పుడు నీకు అన్నీ వదిలేసి వెళ్ళిన తర్వాత నీకు అన్నీ దొరకకపోవచ్చు, లాస్ అయిపోతావు, నువ్వు పెద్ద లాస్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు నువ్వు అన్నీ జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ తర్వాత నువ్వు కావాలంటే జాబ్ దొరకదు, ఇల్లు వదిలేస్తున్నావు, ఇల్లు దానం చేసేస్తున్నావు, తర్వాత కావాలంటే దొరకదు, డబ్బులు ఇంత దానం చేసేస్తున్నావు నాకేమొద్దని, తర్వాత కావాలంటే నీకు దొరకదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అందుకనే బాగా ఆలోచించు అని బాగా భయపెట్టించేస్తుంటారనమాట. అదేంటంటే అలా అంటారు, భయపెట్టిస్తున్నారు. నిజంగా నాకు చూసాం చాలామంది భక్తులు అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆసక్తి పుట్టి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు. సో మరి అప్పుడు అంతా లాస్ అయిపోయినట్టే కదండి. లాస్ అవ్వలేదండి, భక్తిలో మీరు ఏ చేసినా లాస్ అవ్వదు. నేను చెప్పట్లేదు, నారదుడు చెప్తున్నాడు భాగవతంలో, త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న పక్వో తపతే తతో యది యత్ర క్వభద్రమభూతముష్య కిం కో వార్తాప్తో భజతాం స్వధర్మతః. చూడండి, ఈ విషయం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి, ఇస్కాన్లో ప్రతి ఒక్క భక్తుడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం. ఎన్నోసార్లు ప్రభుపాద వారు ఈ శ్లోకాన్ని కోట్ చేశారు, ఎన్నో చోట్ల, భగవద్గీతలో కూడా, భాగవతంలో కూడా. సో చాలామంది ఏమనుకుంటారంటే, అరే అన్నీ వదిలేసి భక్తి చేసుకుంటున్నాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత అంతే జోష్ ఎగిరిపోయింది, ఇంకా అయిపోయింది, దమ్ము లేదు ఇప్పుడు, మళ్ళీ ఆసక్తి పుట్టింది ఎక్కడో, భౌతిక ఆసక్తి, అందుకే మళ్ళీ తిరిగేసి ఆయన సంసార జీవితంలో ప్రవేశించాడు, లేకపోతే మళ్ళీ ఇంటికి వచ్చేసాడు అని అంటే అతను మొత్తం చేసినంత వేస్ట్ అయిపోయింది, తప్పు చేశాడు, ముందు డెసిషన్ తప్పు తీసుకున్నాడు అని చాలామంది ఎన్నో రకాలుగా వాక్కుంటూ ఉంటారు. కానీ అలా కాదనమాట. భక్తి కోసం మీరు ఎంత చేసినా సరే, ఒక్క క్షణం కూడా మీరు ప్రాపర్గా భక్తి చేస్తే అది కూడా మీకు శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చెప్పిన శ్లోకం ఏంటో తెలుసా? ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ ఏమంటారంటే త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే. ఒకవేళ వాళ్ళ ధర్మాన్ని వదిలేసి వాళ్ళు, అంటే వాళ్ళు ఇల్లు కానీ, సంసారం కానీ, జాబ్ కానీ, డబ్బు కానీ, ఏదైనా సరే అన్నీ వదిలేశారనుకోండి, వాళ్ళ భౌతిక సంపత్తి కానీ, భౌతిక ఐశ్వర్యం కానీ అన్నీ వదిలేశారు, ఫ్యామిలీని కానీ, ఫ్రెండ్స్ని కానీ అన్నీ వదిలేసి సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు అయిపోయి భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు. కానీ అలా భగవంతుడికి సంపూర్ణంగా భజన చేసుకుంటూ ఉండగా ఏదో కారణంగా భజన పక్వ, ఇంకా అతను భక్తిలో పరిపూర్ణత చెందలేదు, ఆయన శుద్ధ భక్తుడు అవ్వలేదు, ఆయన ప్రయత్నిస్తున్నాడు అంతే. భజన పక్వోత పతేతతో యది, ఎందుకంటే పరిపక్వత సాధించలేదు కనుక భక్తిలో, ఒకవేళ అతను పతనమైపోయినా, జది అతను పతనమైపోయినా కానీ, యత్రక్వభద్రమభూతముష్యకిం కోవార్తాప్తో భజతాం స్వధర్మతః, అతనికి ఏమాత్రం నష్టం లేదు, ఏమాత్రం నష్టం లేదు, ఏమాత్రం లాస్ లేదు. దానికన్నా ఒకవేళ ఆ వ్యక్తి అలా చేయకుండా ఇంట్లోనే కూర్చొని, లేకపోతే ఆ జాబో ఏదో డబ్బులు సంపాదించడమో, సంసారమో ఏదో ఒకటి చేస్తున్నాడు, భౌతిక జీవితం ఏదైతే భౌతిక ధర్మాన్ని బాగా నిర్వర్తించడం కూడా మొత్తం జీవితాంతం కరెక్ట్గా సమయానికి చదువుకొని, బాగా డబ్బులు సంపాదించి, అమ్మా నాన్నని బాగా చూసుకొని, పిల్లల్ని బాగా చూసుకొని, అందరినీ పోషించి, అందరికి పెళ్ళిళ్ళు చేసి, అందరికీ అన్ని బాగా సేవలు చేసి, సమాజానికి అందరికీ అన్ని సేవలు చేసి జీవితాంతం ఒక మంచి వ్యక్తిగా గడిపడం కూడా ఏం లాభం లేదు, వేస్ట్. ఒకవేళ అతను భక్తుడు కాకపోతే, భక్తి చేసుకోలేకపోతే వేస్ట్ అంతా, ఆ వ్యక్తి వేస్ట్. దానికన్నా అతను అన్నీ వదిలేసి కొంచెం సేపు సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకొని తర్వాత తిరిగి అతను పతనమైపోయి మళ్ళీ భౌతిక జీవితంలోకి వచ్చినా పర్వాలేదు, అతను చాలా 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 శ్రేష్టమైన వ్యక్తి. అతను సరిగ్గా తన భౌతిక బాధ్యతల్ని నెరవేర్తించలేకపోయినా సరే, ఒకవేళ అతను సంపూర్ణంగా కొంచెం సమయమైనా భగవంతుడికి కేటాయించగలిగి భక్తి చేసుకున్నాడంటే ఆ వ్యక్తి ఎంతో శ్రేష్టమైన వ్యక్తి. అన్ని రకాల బాధ్యతల్ని, బరువు బాధ్యతల్ని, భౌతిక బాధ్యతల్ని బాగా నిర్వర్తించిన వ్యక్తి కన్నా కూడా ఈ విషయం చాలా బాగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి భక్తి ఎంత ఇంపార్టెంటో, భక్తి ఎంత ఉన్నతమైంది. ఈ భౌతిక ధర్మాల కన్నా భౌతిక ధర్మాలకి భక్తికి పోలికే లేదు. ఈ విషయమే చాలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే ప్రభుపాల్ ద్వారా రాశారు ఇక్కడ కూడా. ఎందుకంటే ఈ విషయంలో చాలామందికి సరైన అవగాహన లేదు, తప్పుగా అర్థం చేసుకుంటారు. సో అందుకే ఎవరైనా భక్తి చేసుకుంటే వాళ్ళని మీరు ప్రశంసించాలి, సపోర్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఒకవేళ పతనం అయిపోయినా కానీ వాళ్ళని మీరు దూషించకూడదు, నిందించకూడదు, అది అపరాధం. సో ఎందుకంటే కొంచెం సమయమైన వాళ్ళు పూర్ణంగా భగవంతుడికి వాళ్ళ జీవితాన్ని సమర్పించారు. సో అలా కాకుండా ఇంట్లోనే కూర్చొని, లేకపోతే సమాజంలోనే ఉండి రకరకాల ఎన్ని సమాజ సేవలు చేసినా, ఎన్ని బరువు బాతులు తీసి, ఎన్ని రకాల కార్యాలు చేసినా కానీ ఒకవేళ భక్తి చేయలేకపోతే, కృష్ణ భక్తి చేసుకోలేకపోతే అతనికి ఏం లాభం లేదు. అన్ని రకాల బరువు బాధ్యతలు మోసినా కానీ జీవితాంతం అతనికి ఏమీ లాభం లేదు. అదే ఇక్కడ రాశారు. అందుకనే అలాగనేసి పతనం అయిపోవాలని రూల్ లేదు. ప్రతి ఒక్కరు ఎవరైతే భగవద్భక్తిలోకి వచ్చారో వాళ్ళు ప్రయత్నించాలి, ప్రతి క్షణం వాళ్ళు ప్రయత్నించాలి. మళ్ళీ నేను పతనం అవ్వకుండా ఉండడానికి జాగ్రత్తలు వహించాలి. అందుకే ఇక్కడ చెప్పారు ప్రభుపాల్ వారు, కొత్తగా వచ్చిన వాళ్ళ భక్తిలో ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ప్రసాదం పేరుతో బాగా రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినేసి కూడా పతనం అయిపోతారు. బ్రహ్మచారి అయినా సరే అలా ఎక్కువగా తినేసి తర్వాత అతని ఇంద్రియాలు కూడా ఎజిటేట్ అయిపోయి, అతను కూడా ఏ స్త్రీ పట్ల వ్యామోహితం అయిపోయి, లేకపోతే దేని పట్లను భౌతిక వస్తువుల పట్ల వ్యామోహితం అయిపోయి అతను కూడా పతనం అయిపోవచ్చు. సన్యాసి కూడా పతనం అయిపోవచ్చు, వానప్రస్థ కూడా పతనం అయిపోవచ్చు ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే. సో కానీ అయినా ఒకవేళ పతనం అయిపోయినా కానీ అస్సలు భగవంతుడికి శరణాగతం కానోళ్ళ కన్నా చాలా చాలా వీళ్ళు బెటర్. ఇంకా భగవంతుడికి ఎంతసేపు వాళ్ళు భక్తి చేసుకున్నారు, ఎంతసేపు వాళ్ళని వారు సమర్పించుకున్నారు, అది వాళ్ళకి శాశ్వతమైన లాభాన్ని వాళ్ళకి ఇస్తుంది, లాస్ లేదు. సో కానీ ఒకవేళ మనం భక్తి జీవితంలోనే ఉండి బాగా భక్తి చేసుకొని సంపూర్ణ జీవితాంతం అంతా శుద్ధ భక్తి చేసుకోగలిగితే అది సర్వశ్రేష్టం అన్నమాట. అందుకనే దానికి సరైన జాగ్రత్తలు వహించాలి. అదే ఇక్కడ ఇచ్చారు ప్రభుపాదుల వారి తాత్పర్యంలో ఉపదేశామృతం నుంచి. జాగ్రత్తలు ఏం వహించాలి? అత్యాహార ప్రాయశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. మీ భక్తిని వినాశనం చేసుకోవాలనుకుంటే ఈ 6 ఒకవేళ మీరు ఈ 6 పాల్గొన్నారనుకోండి, ఈ 6 విషయాలు అత్యాహారం బాగా ఎక్కువ తినేస్తాం, ప్రసాదమైనా సరే దాన్ని కూడా మీరు లిమిట్లోనే తినాలి.
ప్రసాదమే ఎంత తిన్నా ఏం కాదు అనేసి అతిగా తిన్నారనుకోండి, రిచ్ ఫుడ్స్ ఇంకా అతిగా తిన్నారనుకోండి, సో దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, శారీరక సమస్యలు వస్తాయి, మీ ఇంద్రియాలు విచలితమవుతాయి, మీ యొక్క మనస్సు ఇంద్రియాలు మీ కంట్రోల్లో ఉండవు. సో కానీ మనం మనస్సు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునేది ప్రసాదం ద్వారా. కానీ ప్రసాదం కూడా లిమిట్లో తీసుకోవాలన్నమాట. ఎంత అవసరమో మన శరీరానికి అంతే తీసుకోవాలి. భోగించే ఉద్దేశంతో తీసుకున్నారనుకోండి ప్రసాదంని, అది ఎక్కువ మోతాదులో అత్యాహారతో అది సరికాదనమాట. సో ఇంకా ప్రాయశ్చ అంటే ఇప్పుడు ఎలా ఇంకా భోగించడానికి ఏం ప్రయత్నాలు చేస్తాం, ఏం ప్రయత్నాలు చేస్తే ఎక్కువ భోగించగలము. సో దానికోసం ఎంతో ప్రయత్నించడం, సో ఎక్కువ శ్రమ పడడం, ఇది కూడా మంచిది కాదు. ప్రజల్ప అంటే మా సరైన భగవంతుడి కృష్ణ కథ కాకుండా వేరేవంతా భౌతిక విషయాల గురించి చర్చించుకోండి. నియమాగ్రహ, సరిగ్గా నియమాల్ని పాటించకపోవడం, లేకపోతే అతిగా పాటించడం, దాని యొక్క అర్థం చేసుకోకుండా సరిగ్గా. జనసంఘర్ష లౌల్యం, అసత్సంగం, ఇంకా చాలా ఎక్కువగా గ్రీడ్, లోభం ఎక్కువగా ఉంటే ఈ 6 ద్వారా ఒక వ్యక్తి పతనమైపోతాడు భక్తి జీవితం నుంచి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. స్టార్టింగ్ అయ్యేదే అత్యాహార. అంతఃపురస్త్రియో పృచ్ఛద్ విమనా ఇవ వేదిషత్ అపి వ కుశలం రామ శేశ్వరీ యతాపుర. ఆ సమయంలో పురంజనుడు ఇంకా కొంచెం కంగారు పడడం స్టార్ట్ అయ్యాడు అనమాట. ఏంటి రాణి ఎక్కడుంది, కనిపించట్లేదని. అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వేరే స్త్రీలను అడిగారనమాట. మీరు ఆ స్త్రీలందరూ మీరందరూ రాణికి సేవ చేస్తూ ఉంటారే, నా రాణి ఎక్కడుంది, మీరందరూ కుశలమేనా, ముందులాగానే ఆనందంగా ఉంటున్నారా లేదా, మీరు రాణి అందరూ బాగున్నారా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ విధంగా ఒక వ్యక్తి వేదిషత్ అంటే ఇక్కడ ప్రాచీన పరిషత్ చెప్తున్నారు, ఇలా ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో వస్తారో అతని కృష్ణ చైతన్యం అనేది జాగృతం అవుతుంది. దాని తర్వాత ఆయన అప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనమాట. సో ఈ విధంగా అతను చూస్తున్నాడు, వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. సో వన్ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ కృష్ణ. ఒకవేళ ఒక వ్యక్తి ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు, కృష్ణుడికి ఎలా సేవ చేయాలని ఆలోచిస్తున్నాడు, ఇంకా ఎలా భగవంతుడు కృష్ణుడి యొక్క ఆదేశాన్ని పాటించాలి అని ఆలోచిస్తున్నాడు, అప్పుడు అలా ఎవరైనా ఆలోచిస్తే మాత్రం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతనికి ఇప్పుడు తన బుద్ధి సరైన మార్గదర్శనం అతనికి చేస్తుంది అని. సో ఇక్కడ అదే విషయాన్ని చెప్పారనమాట. సో ఇప్పుడు ఒక సరైన తల్లిలాగా సరైన బుద్ధి సరైన మార్గదర్శనం చేస్తుంది అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ సరైన బుద్ధి సరిగ్గా లేదనుకోండి, కలుషితమైంది అనుకుంటూ, అప్పుడు ఇలా మార్గదర్శనం చేయదు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే ఎప్పుడు బుద్ధి మీకు ఇలా సరైన మార్గదర్శనం చేస్తుందంటే ఎప్పుడైతే మీకు ఈ విషయ వస్తువుల పట్ల మీకు ఇంకా అభిరుచి అనేది వెళ్ళిపోయింది. ఎందుకు మీకు ఇప్పుడు పరం దృష్ట్వా నివర్తతే. మీరు విషయ వస్తువుల ద్వారా భోగిస్తే ఎటువంటి ఆనందం కలుగుతుందో మీకు ఇంకా గుర్తుంది. అయినా కానీ ఇప్పుడు మీకు భక్తిలో ఎక్కువ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. అందుకనే ఇప్పుడు మళ్ళీ విషయ వస్తువుల్లో భోగించడానికి అందులో మీకు ఏమీ అభిరుచి లేదు. ఓకే. న తదైతర్హి రోచంతే గృహేషు గృహ సంపదః యది న స్యాద్ గృహే మాత పత్ని వా పతి దేవత వ్యంగ్యేరతా ఇవ ప్రజ్ఞ కో నామాసిత దీనవత్. పురంజనుడు ఏమంటాడంటే ముందులాగా ఎందుకో నాకు తెలీదు, ముందులాగా నాకు ఈ భౌతిక వస్తువులు ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా ఏదైనా సరే నన్ను ఇంట్లో ఉన్నవన్నీ
ఇల్లే నన్ను అంతగా ముందులాగా ఆకట్టుకోలేకపోతున్నాయి, నన్ను ఆకర్షితుని అవ్వట్లేదు ఈ ఇంట్లో వస్తువులకి. ఐ థింక్ దట్ ఇఫ్ దెర్ ఈజ్ నెయిదర్ ఎ మదర్, ఒకవేళ ఇంట్లో తల్లి లేదు, లేకపోతే మంచి భార్య లేదనుకోండి, అప్పుడు ఆ ఇల్లు ఎటువంటిదంటే రథానికి చక్రాలు లేని రథం వంటిది. సో అటువంటి రథం అంటే ఇప్పుడు అది రథం పనిచేయదు. అటువంటి పనిచేయని రథం పైన ఏ మూర్ఖుడు కూర్చొని ప్రయాణించడానికి ప్రయత్నిస్తాడు? సో బేసికలీ ఇప్పుడు ఆయన వెతుకుతున్నాడు, తన భార్య దొరకట్లేదు. సో అంటే భార్య లేకుంటే ఇంకా వేస్ట్ ఇల్లు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ తల్లి అంటే భక్తిని తల్లితో పోల్చారు, ఇంకా భార్యని ధర్మంతో పోల్చారనమాట ఇక్కడ. ఓకే, సో చాణక్య పండిత్ ఒక శ్లోకం ఉంది, ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఇచ్చారు. మాతా యస్య గృహే నాస్తి భార్య చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం. అసలైన మాత ఎవరు అంటే భక్తి, భగవంతుడికి భక్తి. అసలైన పత్ని ఎవరైతే తన భర్తకి సహాయం చేస్తుందో భక్తి చేసుకోవడానికి, వీరిద్దరూ ఉంటే భక్తి ఇంకా సరైన భార్య, భక్తిలో సహాయం చేసే భార్య ఉంటే అప్పుడు ఇల్లు సుఖంగా ఉంటుంది అంట. సో ఈ విధంగా ఒక స్త్రీ ఎప్పుడు పురుషుడికి ఒక ప్రేరణ శక్తిగా ఉండాలన్నమాట. అదే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. అందుకనే మీరు హిస్టరీలో చూస్తే, హిస్టరీ అంటే ఇతిహాసంలో చూస్తే ఎవరైతే చాలా గొప్ప గొప్ప పురుషులు ఉన్నారో, మహాపురుషులు, వాళ్ళందరి జీవితంలో ఎవరో ఒక స్త్రీ, తల్లి కానీ భార్య కానీ వాళ్ళకు ఒక మంచి ప్రేరణగా ఉన్నారనమాట. ప్రేరణ ఇచ్చారు వాళ్ళకు జీవితంలో. సో ఈ విధంగా చైతన్య మహాప్రభుకి, కానీ చైతన్య మహాప్రభు యొక్క విషయంలో ఆయనకు మంచి తల్లి, మంచి భార్య, అనుకూలమైన భార్య ఉన్నా కానీ చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరిని వదిలేసి సన్యాసం తీసుకున్నారు. ఎందుకు అంటే ఆయన తీసుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది, ప్రచారం చేయడం కోసం. సన్యాసం తీసుకుంటేనే కొంతమందికి ప్రచారం చేయగలరు, కొంతమంది సన్యాసులు చెప్తేనే వింటారు, వాళ్ళకే గౌరవం ఇస్తారు, గృహస్థులకు గౌరవం ఇవ్వరు. సో అలా చూసి సమాజంలో కొంతమంది అటువంటి ఇంకా సన్యాసులు, మాయావాదులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రచారం చేయడం కోసం అనేసి, అలాగైతే నేను సన్యాసం తీసుకుంటే ప్రతి ఒక్కరు నాకు అప్పుడు సమ్మానించడం కాదు, మెయిన్లీ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా నేను చెప్పేది వినడానికి ముందుకు వస్తారు, వింటారు. అలాగని ఒకవేళ అటువంటి గొప్ప కార్యం చేసేది లేకపోతే మీరు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మంచి భార్య ఇంకా మంచి తల్లి ఉంటే మీరు ఇంట్లోనే ఉండొచ్చు, ఇంట్లోనే ఉండి భక్తి చేసుకోవచ్చు. సన్యాసం అనేది చాలా అత్యవసరమైన పరిస్థితిలో మాత్రమే, ఎలాగైతే చైతన్య మహాప్రభు తీసుకోవాల్సి వచ్చిందో అలాంటి పరిస్థితుల్లోనే తీసుకోవాలి, లేకపోతే ఇంట్లోనే కూర్చొని హాయిగా భక్తి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. క్వవర్తతే సాలలనా మజ్జంతం వ్యసనార్ణవే యామాం ఉద్ధరతే ప్రజ్ఞాం దీపయంతి పదే పదే. సో ఆయన అడుగుతున్నాడు వాళ్ళని, అక్కడ స్త్రీలని, మీరందరూ నాకు చెప్పండి, నా భార్య ఎక్కడుంది, ఎప్పుడు ఆమె నాకు సేవ చేస్తూ ఉంటుంది, నేను అన్ని రకాల ప్రమాదాల నుంచి నన్ను మునగకుండా నన్ను రక్షిస్తుంది, నాకు సరైన మార్గదర్శనం చేస్తుంది, ప్రతి అడుగులో ఎప్పుడు నన్ను రక్షిస్తూ ఉంటుంది, ఆమె ఎక్కడుంది, ఆమె గురించి నాకు చెప్పండి అని. సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట, ఒక మంచి భార్య ఇంకా మంచి సరైన బుద్ధి, ఈ రెండింటి మధ్యలో తేడా లేదు అని. సో ఈ అసలైన భార్య ఇలా ధర్మపత్ని అంటే ధర్మంని పాటించి సరైన ధర్మానుసారంగా సరైన సూచనలు ఇచ్చే పత్ని అన్నమాట. సో ఇంకా ఇలా ధర్మానుసారంగా పత్నిని ఎవరైతే స్వీకరించారో వాళ్ళు. సో ఇంకో విషయం ఏంటంటే ధర్మపత్ని అంటే కూడా చాలా పతివ్రత స్త్రీ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే
ఒక స్త్రీ మంచి ధర్మపత్నిగా అవ్వాలి అంటే ఆమె పతివ్రత నారి అయి ఉండాలన్నమాట. సో పతివ్రత నారి అంటే ఆమెకు వేరే ఇతర పురుషులతో ఏమాత్రం సంబంధం లేదన్నమాట. వివాహం కన్నా ముందు కూడా ఏ పురుషులతో సంబంధం లేని నారిని పతివ్రత నారి అంటారు. సో కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఒకవేళ స్త్రీకి ఇలా స్వేచ్ఛనిచ్చారనుకోండి, అందరి రకాల పురుషులతో తిరిగి కలవడానికి, తిరగడానికి ఆమె యొక్క యవ్వన వయసులో, అప్పుడు ఇంకా ఆమె పతివ్రత నారిగా ఉండడం కష్టమైపోతుంది ఆమెకి. సో ఆమె పతివ్రతగా ఉండలేకపోతుంది. ఎందుకంటే వెన్నె ఇంకా అగ్ని రెండు దగ్గరకు వచ్చాయనుకోండి, వెన్న ఖచ్చితంగా కరుగుతుంది, అగ్ని ప్రభావం చూపిస్తుంది. సో అలా మీరు వెన్నని అగ్నిపైకి తీసుకొచ్చిన తర్వాత అది కరగకుండా ఉండదు. సో అలాగే ఇది స్త్రీ పురుషులు అందుకనే ఇలా విచ్చలవిడిగా కలిసి వివాహానికి ముందు తిరగకూడదు. ఇది మంచిది కాదు. తద్వారా సో పతివ్రతత ఉండదన్నమాట స్త్రీకి. ఎందుకంటే ఒకవేళ పతివ్రత నారి ధర్మపత్నిగా ఒకవేళ వ్యక్తికి కలిగితే అప్పుడు ఆ వ్యక్తికి చాలా ప్రయోజనం ఉంటుందన్నమాట. ఆ వ్యక్తిని రక్షించగలదు ధర్మపత్ని, ఇంకా సరైన బుద్ధి మార్గదర్శనం ఇవ్వగలదు, ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళడానికి చాలా సహాయం పడుతుంది. అప్పుడు గృహస్థాశ్రమం బాగా ఉంటుంది అని ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు. రామ ఉచుహు నరనాథ న జానీమస్ త్వత్ప్రియా యద్వ్యవస్యతి భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 17వ నంబర్ శ్లోకంలో ఆ స్త్రీలు రాజుకు చెప్తున్నారనమాట, ఓ రాజా, మాకు తెలీదు ఎందుకు మీ భార్య ఇంత కోపంతో ఇలా వ్యవహరిస్తుంది. ఆమె చూడు అక్కడ కింద పడి ఉంది ఆమె. అక్కడ మామూలు బెడ్ మీద కూడా కూర్చోలేదు, కింద అసలు ఏం లేదు, అలాగే నేల మీద పడి ఉంది. ఇంకా సరైన అలంకరణ కూడా లేకుండా. సో ఎందుకు అలా ఆమె వ్యవహరిస్తుందో మాకు తెలీదు. సో ఎవరైతే కృష్ణ భక్తి చేసుకోరో, వాళ్ళు కృష్ణ భక్తులు కాదో, కృష్ణ భక్తి చేసుకోరో వాళ్ళు రకరకాల పాపకార్యాల్లో నిమగ్నం అయిపోతారు. అలాగే పురంజనుడు కూడా తన ధర్మపత్నిని వదిలేసి వేటకని వెళ్ళిపోయాడు. సో రకరకాల పాపకార్యాల్లో నిమగ్నమైపోయాడు. సో ఈ విధంగా చాలామంది ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ ధర్మపత్నిని వదిలేసి రూపాల ద్వారా రాస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఇంద్రియాల్ని భోగించుకోవాలి, మైథునం చేయాలి. సో దానికోసం ఒక్కొక్కసారి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంతగా ధర్మపత్నిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంత బరువు బాధ్యతలు ఎవరు మోస్తారు అని వదిలేసి బయటికి వెళ్ళిపోయి బాగా పనిచేస్తారు, కష్టపడతారు, డబ్బులు వస్తాయి. సో వాళ్ళు బయట వేశ్యగృహాలకు వెళ్ళి అక్కడ డబ్బులు కడితే అక్కడ స్త్రీ సుఖం, మైథున సుఖం దొరికిపోతుందన్నమాట. సో తక్కువగా చౌకకే దొరికిపోతుంది కదా. అలా ఆలోచించి చాలామంది పురుషులు రకరకాల వేశ్యగృహాలకి వెళ్తారు. ఇక్కడ అలాంటి ప్రాస్టిట్యూట్స్ స్త్రీల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ మైథున సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా వాళ్ళ ఈ చేసే కార్యాలన్నీ కూడా పాప కార్యాలన్నమాట. సో ఎవరికైతే సరైన బుద్ధి కోల్పోయారో వాళ్ళు ఇలాంటి కార్యాలు చేస్తారు. సో అందుకనే ఒక వ్యక్తి సరైన బుద్ధి వెతుక్కోవాలి. సో సరైన బుద్ధి, సరైన మార్గదర్శనం, ధర్మాన్ని గురించి బోధించగలిగే పతివ్రత నారి ధర్మపత్నిగా లభిస్తే అప్పుడు ఆ వ్యక్తికి సరైన మార్గదర్శనం చేయొచ్చు ఆమె. లేకపోతే ఆ వ్యక్తి ఇలా తప్పుదారిలో పడవచ్చు. సో ఈ విధంగా స్త్రీ ఇక్కడ అలా నేల మీద పడి ఉంది సరైన అలంకరణ లేకుండా, అంటే యాక్చువల్లీ అలా పడకుండకూడదు. ఎప్పుడైనా సరే స్త్రీ తన యొక్క భర్త యొక్క హృదయంలో ఉండాలి. ఎలాగైతే నారాయణుడు హృదయంలో
లక్ష్మి నివసిస్తుంది. సో ఆ విధంగా భర్తకి దగ్గరగా, హృదయం దగ్గరగా ఉండాలి భార్య. ఎప్పుడు ఆయన చేత రక్షించబడి ఉండాలి. ఎలాగైతే ఒక వ్యక్తి డబ్బుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాడో, జాగ్రత్తగా చూసుకుంటాడో, డబ్బుల్ని తన జేబులో జాగ్రత్తగా పెట్టుకుంటాడో, అలాగే తన భార్యను కూడా ఒక భర్త జాగ్రత్తగా చూసుకోవాలి, రక్షించాలి. ఈ విధంగా సో ఇక్కడ చెప్పారనమాట. సో నారదముని నెక్స్ట్ చెప్తున్నారు. నారద ఉవాచ పురంజనస్వమహిషీం నిరీక్ష్యావధూతం భువి తత్సంగోన్మతిథా జ్ఞానో వైక్లవ్యం పరమం యయో. అప్పుడు నారదముని ఏం చెప్పారంటే, ఓ రాజా ప్రాచీన బర్హి, ఆయనకే కదా స్టోరీ అంతా చెప్పేది. అలా ఎప్పుడైతే పురంజనుడు చూశాడో రాణిని అలా కింద పడి ఉంది ఒక సాధువులాగా, ఆయనకు కొంచెం విభ్రాంతికి గురయ్యాడు, భ్రమితుడైపడి ఎందుకు ఇలా అని. సో యాక్చువల్లీ ఒక వ్యక్తి తన బుద్ధిని వదిలేస్తే, సరైన బుద్ధిని వదిలేస్తే, లేకపోతే కృష్ణ భక్తిని వదిలేస్తే, అప్పుడు ఆ వ్యక్తి తన అలాగే బుద్ధి భ్రమించిపోతుంది, రకరకాల పాపకార్యాల్లో నిమగ్నమైపోతాడు. నరోత్తమ్ దాస్ ఠాకూరు ఒక శ్లోకంలో అలాంటి వ్యక్తి ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అరే నేను నా యొక్క సమయాన్ని తప్పుగా వినియోగించాను, నా మొత్తం జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను ఇలా పాపకార్యాల్లో అని ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో, ఆ పశ్చాత్తాపంలో ఎలా ఒక వ్యక్తి ఆలోచిస్తాడనే విషయాన్ని ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ గాన రూపంలో రాశారు. హరి హరి బిఫలే జనబగో నాయిను మనుష్య జనమాపాయ రాధాకృష్ణ నా భజియా జానియా శునియా విశాఖాయను. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏమంటాడంటే, మనిషి జన్మ నాకు దక్కింది కానీ రాధాకృష్ణుని భజించలేదు అంటే ఏంటి, నేను తెలిసి విషయాన్ని మింగాను అని పశ్చాత్తాపడుతున్నాను అనమాట. అందుకనే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఈ యొక్క శ్లోకాన్ని ఒకవేళ ఒక వ్యక్తి తన ధర్మపత్నిని వదిలేస్తే, లేకపోతే సరైన బుద్ధిని, తెలివిని, కృష్ణ భక్తిని వదిలేస్తే ఇలా పాపకార్యాల్లో లుప్తమైపోతాడు అని. సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ హృదయేన విధూయత ప్రేయస్యా స్నేహ సంరంభ లింగం ఆత్మని నాభ్యజాత్. ఒక రాజు పురంజనుడు ఈ విధంగా తన మనస్సుతో, అప్పుడు ఆవేదనతో గురైన మనస్సుతో అతను ఇప్పుడు తన భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఎంతో మంచిగా ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. అతని పశ్చాత్తాపంలో లోపల నిండిపోయి ఉన్నాడు, కానీ ఆయన కానీ ఆమెను ఎలాగైనా సరే సంతోషపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఏమాత్రం కోపం, he could not see any symptom of anger caused by love within the heart of his. సో ఆయన ఏమాత్రం కోపం అయితే చూడలేదు ఆమెలో, కానీ ఆయనలో కూడా కోపం రాలేదు, ఆమెలో కూడా ఏం కోపం చూడలేదు అనమాట. సో ఇప్పుడు ఆయన ఏమని ఆమెకు నచ్చ చెప్తాడు, ఏం వాక్యాలతో ఆయన ఆమెను ఎలాగైనా సరే మళ్ళీ సంతుష్టపరుస్తాడు అనేది చూద్దామంట నెక్స్ట్. సో అనునిన్యేత శనకైర్ వీరోనునయా కోవిదః పస్పర్శ పాదయుగలం ఆహచ్చోత్సంగలాలితాం. సో రాజు చాలా ఎక్స్పర్ట్ ఫ్లాటరీలో, అంటే బాగా ఎలాగైనా సరే మళ్ళీ నచ్చజెప్పి మళ్ళీ సంతోషపరచడంలో రాణిని. అందుకే ఇప్పుడు ఆమెను శాంతపరచడానికి మెల్లిమెల్లిగా ప్రయత్నిస్తున్నాను అనమాట. ముందు ఆమె 2 పాదాలని స్పర్శించి, తర్వాత ఆమెని ఆలింగనం చేసుకొని, ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఇలా మంచిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి కృష్ణ భావనామృతాన్ని ఇలా జాగృతం చేసుకోవాలి,
తన యొక్క ముందు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం ఆయన లోపల ఫస్ట్ అనుభవించాలి. అరే నేను తప్పు చేశాను, నేను పాపాల్లో ఎన్నో పాపకార్యాలు చేసి నేను ఎంతో సమయాన్ని వృధా చేశాను. సో ఇక్కడ కాళ్ళని స్పర్శించడం, పాదాలని స్పర్శించడం అంటే ఆ వ్యక్తి అలా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన గురువు యొక్క పాదాలపైన పడి శరణాగతులు అవ్వడం. ఇలా మనం సొంతంగా కృష్ణ భక్తిలో ముందుకెళ్ళలేము. దానికి మనం గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతం అవ్వాలి. అలా గురువు శరణాగతం అయిపోయిన తర్వాత అప్పుడు మనకి భక్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నైషామతిస్తావదురుక్రమాంగ్రిం స్పృశత్యనర్తాపగమో యదర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాంన వృణీత యావత్. ఇది ప్రహ్లాద్ మహారాజ్ అంటాడు భాగవతంలో. ఈ విధంగా ఒక మహాత్ముడి యొక్క పాదధూళి మన తలపైన తీసుకోలేకపోతే, మనం స్పర్శించలేకపోతే ఇంకా మనకి కృష్ణ భక్తిలోకి మనం రాలేము. శరణాగతం అవ్వడానికి ఇది మొదటి అడుగు. ఈ విధంగా మనము భగవంతుడికి శరణాగతం అయిపోవచ్చు, గురువు దగ్గరికి గురువు పాదపద్మాల పట్ల శరణాగతమై. సో ఈ విధంగా గురువుకి బాగా సేవ చేసుకొని తద్వారా మనము మన కృష్ణ భక్తిని మొదలుపెట్టవచ్చు. గురువు యొక్క పాదాలని స్పర్శించడం అంటే తన యొక్క అహంకారాన్ని వదిలేయడం, నేను ఎంతో గొప్ప అనే ఉపాధిని, నేను చాలా గొప్ప వ్యక్తిని అనే భావనను వదిలేయడం, త్యాగం చేయడం. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం సొంతంగా మనంతకు మనమే భక్తిలో ప్రగతి సాధించలేము. ఒక గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతం అవ్వాల్సిందే, అప్పుడే సంభవం. సో ఇప్పుడు పురంజనుడు ఏమంటున్నాడో చూద్దామంట. పురంజన ఉవాచ నూనం త్వకర్త పుణ్యాస్తే భృత్యయేష్వీశ్వరా శుభే కృతాగస్వాత్మసాత్ కృత్వా శిక్షాదండం న యుంజతే. సో పురంజనుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన స్త్రీకి, ఓ నా సౌందర్యమైన స్త్రీ, భార్య, ఎప్పుడైతే ఒక మాస్టర్, యజమాని తన నౌకర్ని తనవాడు అనుకుంటారో, ఇంకా అతనికి ఎటువంటి దండన విధించరో, అప్పుడు అటువంటి నౌకరు నిజంగానే దురదృష్టవంతుడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు రాణి ఇలా అలిగి లేకపోతే కోపం చూపించి ఆమె ఒక రకంగా ఇక్కడ ఈ పురంజనుడిని దండిస్తుంది, కానీ ఒక విధంగా దండన విధిస్తుంది, శిక్షిస్తుంది. సో ఈ పురంజనుడు అటువంటి దండన కలిగినా కానీ అతను దాన్ని స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ నన్ను దండించకపోతే యజమాని, అంటే ఇప్పుడు ఆమె యజమాని, నేను నౌకరు. సో యజమాని ఒకవేళ నౌకరు ఏదైనా తప్పు చేశాడనుకోండి, తనవాడైతే దండించలేదనుకోండి, అంటే ఆ నౌకరు చాలా దురదృష్టకమవుతుంది. సో అందుకే నువ్వు నన్ను దండిస్తున్నావు, ఈ విధంగా వ్యవహరిస్తున్నావు, నాకు మంచిదే అది. ఈ విధంగా నన్ను శిక్షిస్తున్నావు నువ్వు, నాకు చాలా మంచిది, నేను అదృష్టవంతుడని చెప్పుకుంటున్నాడు. ఇది నీ యొక్క కృప నా మీద. సో ఇది ఈ విధంగా వ్యవహరించడం రాని, అది తన పైన కృపగా భావిస్తూ స్వీకరిస్తున్నాడు అన్నమాట పురంజనుడు. సో అందుకనే దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రభుపాల ద్వారా రాశారు, ఇలా ఎప్పుడైనా ఒక భక్తుడు ఎప్పుడైనా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, అది ఆ దుఃఖాన్ని కానీ, ఆ కష్టాన్ని కానీ, ఆ పరిస్థితిని కానీ భగవంతుడు యొక్క కృపగా స్వీకరిస్తాడు భక్తుడు. అలా స్వీకరించి దాన్ని సహిస్తాడు. దానికి ఎటువంటి చేతనతో సహిస్తాడు, దానివల్ల లాభం ఏంటనేది ఒక శ్లోకంలో ఉంది. ఇది భాగవతంలోనే వస్తుంది, 10వ స్కందంలో ఇక్కడ ఇచ్చారు. తత్తేనుకంపాం సుసమీక్ష్యమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదధాన్నమస్తే జీవేత యో ముక్తిపదే సదయాభుక్. ఇక్కడ ఏం ఇచ్చారంటే, ఒకవేళ ఒక భక్తుడు ఇలా ఎటువంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అన్నీ సహిస్తూ, ఇదంతా కూడా నేను చేసుకున్న పాపకర్మ ఫలితాలే, ఇప్పుడు భగవంతుడు నాకు చిన్న మోతాదులో కొద్దిగా చేసిస్తున్నారు, అసలు నాకు ఇంకా ఎక్కువ పనిష్మెంట్ రావాల్సింది, ఎక్కువ దండన దొరకాల్సింది, కానీ కొంచెమే ఇస్తున్నారు భగవంతుడు, చిన్న దాన్ని తక్కువ చేసి ఇచ్చేస్తున్నాడు. ఇది భగవంతుడి యొక్క కృప నా పైన. సో ఇలా ఎవరైతే ఆలోచించి అన్ని రకాల శిక్షణ, దండన,
కష్టాలన్నీ సహిస్తారో ఆ వ్యక్తికి ముక్తి అనేది అది ఆయనకు ముక్తి పదేశ దాయబాగ్, అది ఆయనకి ఇప్పుడు మీకు ఎలాగైతే వారసత్వంలో వస్తుందో సంపద అటువంటిదన్నమాట. అంటే ఆ వ్యక్తికి ఇంకా ముక్తి అనేది కంపల్సరీ దొరకాల్సిందే. అతనికి ఇప్పుడు జన్మ హక్కు అయిపోయింది, అది ముక్తి రావడం అనేది ఆయనకు హక్కు. సో అదనమాట మన సంహితాలో కూడా చెప్పారు. అందుకనే ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం సరిగ్గా. ఒక రాజు కూడా ఎవరైనా వ్యక్తికి మర్డరర్ ఉన్నాడు అనుకోండి, అతను ఎవరైనా మర్డర్ చేశాడు అనుకోండి, అతనికి మృత్యుదండ విధిస్తారు. తద్వారా ఏంటంటే అతను భవిష్యత్తులో వచ్చే జన్మలో ఎటువంటి చేసిన పాపానికి ఫలాన్ని అనుభవించకుండా ఒక మంచి జన్మ లభించేలా నెక్స్ట్ టైము అతనికి అవకాశం ఉండేలా ఆయనకి ఇక్కడ మృత్యుదండ విధించి ఆయన చేసిన పాపానికి ఇక్కడే పనిష్మెంట్ ఇచ్చేసి మేలు చేస్తున్నారన్నమాట ఆ వ్యక్తికి. సో అందుకనే ఒక వ్యక్తి ఈ విధంగా ఈ యొక్క పనిష్మెంట్ని ఎవరైతే యజమాని లేకపోతే మాస్టర్ లేకపోతే రాజు లేకపోతే ఇలా భగవంతుడి ఈ యొక్క శిక్ష దండనని సరిగ్గా స్వీకరించారనుకోండి, ఇదంతా నాకు పైన మా భగవంతుడు చూపించే కృప, ప్రభువు చూపించే కృప అని, అప్పుడు అతను మళ్ళీ ఇంకా సరైన బుద్ధితో అతను మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలి. ఓకే. పరమోనుగ్రహో దండో భృత్యేషు ప్రభునార్పితః బాలో న వేద తత్తన్వి బంధుకృత్యం అమర్షణః. ఓ నా సుందరమైన భార్య, ఈ విధంగా ఎప్పుడైనా ఒక యజమాని తన నౌకర్ని దండించాడు అనుకోండి, ఆ నౌకరు అది ఒక యజమాని యొక్క గొప్ప కృపగా స్వీకరించాలి. అంతేకాని ఒకవేళ అతను కోపం తెచ్చుకుంటే మాత్రం అతను మూర్ఖుడు. ఎందుకంటే అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు అతను నా శ్రేయోభిలాషి అని. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఒకటి చెప్తున్నారు అంట మూర్ఖుడు గురించి. ఇలాంటి మూర్ఖులకి కొంతమంది ఉంటారు. మూర్ఖుడు అంటే ఎవరంటే వాళ్ళకి ఏమైనా మంచి సదోపదేశం చేశారనుకోండి, వాళ్ళు ఇంకా కోపం పెరిగిపోతుంది, వాళ్ళకి కోపం తెచ్చుకుంటారు. అలా ఎలాగైతే సర్పానికి మీరు పాలు పోసినా దాని యొక్క విషం మాత్రం పెరుగుతుంది, అది మళ్ళీ ఎవరు పాలు పోసారో వాళ్ళని కాటేస్తుంది. సో అందుకనే ఈ విధంగా ఒక మూర్ఖుడికి సరైన సదోపదేశం చేసినా కానీ లాభం లేదు, అతను ఓన్లీ క్రోధం పెంచుకుంటాడు అంతే. అతని వల్ల అతనికి ఏమాత్రం ఆయనలో పరివర్తన రాదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అతను మూర్ఖుడు. ఓకే, 23వ శ్లోకం. సాత్వం ముఖం సుదతి శుభ్రువనురాగభార వ్రీడా విలంబ విలస దజితావలోకం నీలాలకాలిభిరుపసకృతమున్నసంన స్వానాం ప్రదర్శయ మనస్వినివల్గువాక్యం. ఓ నా ప్రియమైన భార్య, పత్ని, నీ యొక్క పళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి, నువ్వు నాకెంతో అందంగా ఉన్నావు, నువ్వు దయచేసి నీ యొక్క క్రోధాన్ని వదిలేసేయి, నా పైన దయ చూపించు, మళ్ళీ ముందులాగే నా చిరునవ్వుతో నన్ను పలకరించు, నా పైన ప్రేమ చూపించు. మళ్ళీ ఎప్పుడైతే నీ యొక్క ముఖం పైన ఆ చిరునవ్వుని నేను చూస్తానో, ఎప్పుడైతే మళ్ళీ నీ యొక్క ఈ యొక్క జుట్టుని, ఇంకా నీ నీలి రంగులో ఉన్న జుట్టుని, ఇంకా నీ ఫేసు, ఇంకా నీ ముక్కు, ఇంకా నీ మాటలు మళ్ళీ నేను వింటానో, దీనికన్నా నాకు ఇంకా వేరే ఏమీ నేను కోరుకోవట్లేదు అనేసి దయచేసి నా పైన దయ చూపించు అని ఆమెను కోరుకుంటాడు అనమాట పురంజనుడు. సో ఇక్కడ నుంచి కూడా ప్రభుపాదుల వారు ఒక శిక్షణ ఇస్తున్నారు. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఇలా ఒక భర్త స్త్రీ యొక్క భౌతిక, లేకపోతే పురుషుడు స్త్రీ యొక్క భౌతిక దేహపు సౌందర్యాన్ని చూసి అలా మోహితుడైపోకూడదు.
ఎందుకంటే ఈ స్త్రీ సౌందర్యం శాశ్వతమైనది కాదు. ఇంకా ఈ సౌందర్యం కూడా ఒక ఎలాంటిది అనేది ఒక ఉదాహరణ, ఒక స్టోరీ చెప్తారు ప్రభుపాల్ వారు. ఒక వ్యక్తి ఒకసారి ఒక అందమైన స్త్రీ దగ్గరికి వెళ్ళి అందమైన స్త్రీని అడిగాడనమాట, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు చాలా అందంగా ఉన్నావని. సో ఆమె అన్నది, సరే నేను వారం తర్వాత నేను ఒప్పుకుంటాను నీ యొక్క ఈ వివాహ ప్రపోజల్ని అని. సరే అని వారం తర్వాత వస్తే ఆ వారంలోపు ఆమె ఎన్నో రకాల ట్యాబ్లెట్లు, మెడిసిన్స్ అవి తీసుకొని ఎన్నో వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇవన్నీ చేసేసుకుని చాలా బక్కచిక్కిపోయిందనమాట. సో అతను వారం తర్వాత వచ్చిన తర్వాత ఆమెను అడిగాడు, ఆ అమ్మాయి ఏది, నేను వారం ముందు వచ్చాను వివాహం చేసుకోవడానికి, ఆమె వారం తర్వాత రమ్మంది అంటే అది నేనే అని చెప్తుంది. అదేంటి నువ్వు ఇప్పుడు అంత అందంగా లేవే, ముందు అప్పుడు అందంగా ఉండే అంటే, నా అందాన్ని నేను సపరేట్ చేసేసాను, సపరేట్ చేసి ఒక పాత్రలో పెట్టాను అంటే, అది ఎక్కడుందంటే చూపిస్తుంది అనమాట. ఆ పాత్రలో ఏముంటుందంటే ఆమె మలమూత్రం, ఇంకా ఆమె వామిటింగ్ అంతా. సో అంటే బేసికలీ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క శరీరం అంతా కూడా లోపల ఉండేదంతా ఏంటి, మలమూత్రము, రక్తము, మాంసము, ఎముకలు, వీటితోనే కదా మొత్తం తయారయ్యింది మన శరీరం అంతా కూడా. పైనుంచి ఎంత అందంగా కనిపించినా లోపల ఉండేది ఇదే. సో ఆ విషయాన్ని గమనించి అర్థం చేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా ప్యాకేజ్ చేసింది మాయ ఆకర్షించడానికి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా మాయ, ఇదంతా అసలైన సౌందర్యం కాదు. సో దీనికి మోహితం అవ్వకూడదు అనే శిక్షణ ఇక్కడ ఇస్తున్నారు ప్రభుపాల్ ద్వారా మనకి. సో ఆ విధంగా మనము జాగ్రత్తగా ఉండాలి, అర్థం చేసుకోవాలి సరిగ్గా. తస్మిన్ దదేధమహం తవ వీరపత్ని యోన్యత్ర భూషరకులాత్ కృతకిల్బిషస్తం పశ్యేన వీత భయమున్ముదితం త్రిలోక్యాం అన్యత్ర వై మురరిపోర్ ఇతరత్ర దాసాత్. ఓ వీరపత్ని, నువ్వు వీరుడి యొక్క భార్యవి, అందుకనే నాకు దయచేసి చెప్పు, ఎవరైనా నీ పట్ల ఏదైనా అపరాధం చేశారా? నేను ఎవరినైనా సరే వదలను, అందరికీ దండను విధిస్తాను. ఎవడైతే నీకు ఇలాంటి నీకేదైనా కష్టం కలిగించాడా, ఒకవేళ బ్రాహ్మణుడు లేకపోతే భక్తుడు, వైష్ణవుడు వదిలేసి ఇంకా ఎవరైనా సరే వాళ్ళని నేను దండిస్తాను. ఈ ముల్లోకాలు ఎక్కడున్నా సరే ఎవరిని వదిలిపెట్టను, వీళ్ళిద్దరిని వదిలేసి, బ్రాహ్మణుడు, భక్తుడు, కృష్ణ భక్తుడిని వదిలేసి. నన్ను తప్పించుకొని, నా దండం నుంచి తప్పించుకొని వెళ్ళలేరని చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా చూడండి, ఒక విషయం ముఖ్యమైనది ఏంటంటే, బ్రాహ్మణులు వైష్ణవుల్ని వదిలేసి మిగతా వాళ్ళందరినీ దండిస్తున్నారు. అంటే బ్రాహ్మణులు వైష్ణవుల్ని దండించకూడదు. వాళ్ళు మామూలుగా తప్పులు చేయరు, ఒకవేళ ఏదైనా పరిస్థితిలో చేసినా కానీ వాళ్ళు దండన వాళ్ళకి విధించకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పారనమాట, తెలియజేస్తున్నారు. సో ఇదే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారనమాట. రాజుకి ఎప్పుడైనా సరే భక్తుల్ని లేకపోతే బ్రాహ్మణుల్ని దండించకూడదు అని. ఎందుకంటే వైష్ణవుల పట్ల మీరు అపరాధం చేశారనుకోండి, అది ఒక హాతీమాత అపరాధం అనమాట. అంటే ఒక మదమెత్తిన ఏనుగు ఏం చేస్తుందంటే ఒక మంచి వనంలోకి వెళ్ళినా అక్కడ ఉన్న వనాన్నంతా కూడా ధ్వంసం చేసేస్తుంది. అలాగే వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే మన భక్తి జీవితం ధ్వంసం అయిపోతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగైతే మహారాజ్ అంబరీషుడి పట్ల దుర్వాసుముని ఆయన పట్ల అపరాధం చేయడం కాకుండా అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు సుదర్శన చక్ర దుర్వాసుని వెంటాడి తర్వాత లాస్ట్కి దుర్వాసుముని వచ్చి అంబరీష్ కాళ్ళ మీద పడ్డప్పుడు వదిలేసింది సుదర్శన చక్రం. సో అందుకే భగవంతుడు సహించడు మీరు వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి, వైష్ణవుల పట్ల ఇప్పుడు అపరాధం చేయకూడదు. మరియు ఒకవేళ అపరాధం చేసినా కానీ మళ్ళీ మనం ఆ వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి ఆయన్ని కోరుకోవాలి, అపరాధం నుంచి నన్ను క్షమించమని క్షమాపణ కోరుకోవాలి. తర్వాత క్షమాపణ కోరుకొని పారిపోవడం కాకుండా, ఎందుకంటే వైష్ణవులు క్షమించేస్తారు కానీ నిజంగా వాళ్ళ హృదయం నుంచి మిమ్మల్ని సంపూర్ణంగా క్షమించాలి. అది క్షమించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మళ్ళీ మీరు వాళ్ళని ఎలాగైనా సరే మీ యొక్క కార్యాల ద్వారా, మీ యొక్క వాక్యాల ద్వారా, మీ యొక్క చేష్టల ద్వారా వాళ్ళని సంతృప్తిపరచాలి, ఆనందపరచాలి, వాళ్ళని సంతుష్టపరచగలగాలి. అప్పుడు సంపూర్ణంగా అపరాధం నుంచి మీరు ముక్తులైపోతారు. ఏదో సారీ క్షమించండి అనేసి పారిపోవడం కాదు. తర్వాత నిజంగా మీరు పశ్చాత్తాపడితే వెళ్ళి వాళ్ళని ఎలాగైనా సరే ప్రసన్నం చేయడానికి ప్రయత్నించాలి.
రకరకాలుగా. వక్త్రం నతే వితిలకం మలినం విహర్షం సంరంభ భీమమవిమృష్టమపేతరాగం పశ్యే సనావపి శుచోపహతౌ సుజాతౌ బింబాదరం విగత కుంకుమ పంకరాగం. సో ఇప్పుడు ఆయన భార్యకు చెప్తున్నాడు, ఓ నా ప్రియమైన భార్య, ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇలా నీ ముఖమంతా మొత్తం వాడిపోయినట్టుంది, ఇంకా తిలకం లేదు, ఏం లేదు, ఎంతో బాధతో నిన్ను ఇలా ఏమాత్రం కాంతి లేకుండా ఎప్పుడు చూడలేదు. ఇలా నీ పెదవులు కానీ నీ యొక్క మొత్తం శరీరం కానీ అసలు ఏమీ కాంతి లేకుండా ఉంది, ఎప్పుడు నేను ఇలా నిన్ను చూడలేదు. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఒకవేళ ఒక వ్యక్తి యొక్క చేతన కృష్ణ భావనందరితో లేకపోతే కూడా అతని వ్యక్తిలో నుంచి కాంతి, శరీరం నుంచి ముఖం నుంచి కాంతి వెళ్ళిపోతుందని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో ఇక్కడ అలా రాజు ఫైనల్గా లాస్ట్ శ్లోక చూసి ముగిద్దామంట. తన్మే ప్రసీద సుహృద కృత కిల్బిషస్య స్వైరం గతస్య మృగయాం వ్యసనాతురస్య కాదేవరం వశగతం కుసుమాస్త్రవేగ విస్రస్తపౌంస్నముష్యతి న భజేత కృత్యే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాణి, నా యొక్క పాపాలు చేయాల్సిన కోరికల ద్వారా నేను ఇక్కడ నిన్ను వదిలేసి నీకు చెప్పకుండా వేటాడడానికి అడవికి వెళ్ళిపోయాను. కాబట్టి నేనే అపరాధిని, నీ పట్ల అపరాధం చేసింది నేనే అని ఒప్పుకుంటున్నాను. కాకపోతే నువ్వు నీ యొక్క సేవకుడిగా నన్ను చూసి నా పట్ల ప్రసన్నురాలు వైపు, ఎందుకంటే నేను ఇప్పుడు చాలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. ఇంకా ఇప్పుడు మధునుడి ద్వారా బాణం తగిలి నేను ఇప్పుడు ఎంతో కామంతో నిండిపోయి ఉన్నాను. సో ఏ అందమైన స్త్రీ తన భర్త ఇలా కామంతో నిండి ఉన్న భర్తను ఆయనతో సాంగత్యం చేయకుండా వదిలేస్తుంది, వద్దనుకుంటుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఇదే చెప్తున్నారనమాట. యన్మైతునాది గృహమేది సుఖం హి తుచ్చం కండూయనేన కరయోరివ దుఃఖం. యాక్చువల్లీ కర్మి జీవితంలో ఈ భౌతిక జగత్తులో అన్నిటికన్నా ఉన్నతమైన ఆనందం, భౌతిక ఆనందం ఇదే మైథున సుఖం. సో దీనికోసమే అందరూ ఎంతో కష్టపడుతూ ఉంటారు, దినమంతా రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు. సో ఈ కష్టాన్నే ఇక్కడ చూస్తున్నాం. పురంజనుడు కూడా ఇప్పుడు వేటాడడానికి వెళ్ళి ఎంతో కష్టపడి ఇప్పుడు తిరిగి వచ్చాడు సుఖాన్ని పొందడానికి. కానీ భాగవతంలో ఇది చెప్పారు, యన్మైతునాది గృహమేది సుఖం హి తుచ్చం, ఇది తుచ్చమైన సుఖం అని. కానీ ఇప్పుడు కర్మీలకు అదే సుఖం, దానికోసమే మొత్తం కష్టపడతారు, రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. సో అదే ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఈ అధ్యాయం ఇలాగే ముగుస్తుంది. సో ఎలాగైనా సరే ఆమె ఇప్పుడు తన భార్యను ఆయన నచ్చజెప్పాడు, మళ్ళీ సంతుష్టపరచడానికి ప్రయత్నించాడు పురంజనుడు. మరి దీని తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ 27వ అధ్యాయం నుంచి మనం చూద్దామంట నెక్స్ట్ క్లాస్లో. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ, దండత్ప్రణాం. అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेद गौर भक्त वृंद की जय, निताई गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.